హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం గుండెకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గుండె ఇది ఒక న్యూరోమస్కులర్ పంప్. మానవ శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియకు ఈ గుండె ఆధారం. మనం చేసే ప్రతి పని ఈ గుండె యొక్క పనితీరుని బట్టే ఆధారపడి ఉంటుంది. ఈ గుండె యొక్క బలం దాని కండరాలలో ఉన్న ఫైబర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫైబర్లో దాగి ఉన్న శ్లేష్మం వల్ల రకరకాల ఇబ్బందులు రావడం, ఈ గుండె బలహీనపడడం అవుతుంది. ఈ గుండె ఒక అద్భుతమైన కార్డియాక్ మజిల్ కలిగి ఉంటుంది. ఈ కార్డియాక్ మజిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్క నిమిషంలోనే 50 నుంచి 60 సార్లు వరకు, కనీసం 80 సార్లు వరకు బ్లడ్ పంప్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉత్తమమైన కండరం. ఈ గుండె పనిచేసే విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కండరాల యొక్క బలం, బలహీనత అన్నీ మనం తినే ఆహారం మీద, అలాగే మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటాయి. ఒక రోజులో, అది ఒక నిమిషంలో 50 నుంచి 80 సార్ల వరకు ఈ గుండె రక్తం పంపిణీ చేయడం అనేది చేస్తుంది. అలాగే ఒక రోజు, కొన్ని సంవత్సరాల వరకు ఈ గుండె నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుంది. పగలు రాత్రి అనే తేడా లేదు, నిర్విరామంగా బ్లడ్ సర్క్యులేషన్లో చాలా సహాయపడుతుంది, చాలా పనిచేస్తూ ఉంటుంది. మనం ఏ చిన్న వస్తువు కొన్నా దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. అది వాడే విధానం, దాన్ని జాగ్రత్తగా చూసుకునే విధానం, అలా మన గుండె చాలా అద్భుతమైన ఒక అవయవం. మనం చేసే ప్రతి పని దీని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది దీనికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం శారీరకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మానసికంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా అంటే మనం నిద్రపోతున్నప్పుడు, ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మన గుండె కొట్టుకోవడం కూడా నిదానంగా, స్మూత్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ పంపించే విధానం అనేది స్మూత్గా ఉంటుంది. అదే మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు మన గుండె కొట్టుకోవడం కూడా కొంచెం స్పీడ్ అవుతుంది. అది పనిచేసే విధానంలో మార్పు తెచ్చుకుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి సెల్కి బ్లడ్ అందే విధంగా అది అడ్జస్ట్ అవుతుంది. ఇది చాలా గొప్ప విధానం కదండి. అలాగే మానసికంగా అంటే మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మన భావాలను బట్టి కూడా మన గుండె యొక్క ప్రభావం ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడుక భాషలో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, గుండె పగిలిపోయింది, గుండె తరుక్కుపోయింది, అలాగే గుండె గుబులుగా ఉంది, గుండెలో గూడ కట్టుకొని అని కొన్ని మనం వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ ప్రతి ఒక్క భావనకి గుండె ఎందుకు లింక్ అయి ఉంది? ఎందుకంటే ఆ యొక్క పరిస్థితుల్లో, మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి గుండె తరుక్కుపోయింది అంటాం, గుండె పగిలిపోయింది అంటాం. అప్పుడున్న పరిస్థితిని బట్టి, అప్పుడు మనకు జరిగే ఒక ప్రక్రియ వల్ల మన గుండె పైన ప్రభావం ఉంటుంది. గుండెలో రాయి పడింది అంటాం. అంటే మనం ఊహించని విధంగా ఏదైనా జరిగితే దాని యొక్క ఆలోచన యొక్క ప్రభావం వల్ల మన గుండె మీద ప్రభావం పడుతుంది. దానివల్ల స్ట్రెస్ అవుతుంది. మనం చూడడానికి నార్మల్గానే కనిపిస్తాం, కానీ ఈ భావాల వల్ల మన గుండె మీద చాలా ఒత్తిడి పడుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం ఒకరిపైన జాలి పడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలాగే మనం ఆవేశంతో ఉన్నప్పుడు, లోపల బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఏదన్నా సడన్గా తెలిసినప్పుడు మన గుండె పైన ప్రభావం చాలా ఉంటుంది. ఎక్కువ ఆవేశపడుతున్నప్పుడు, ఇలాంటి భావాలప్పుడు కూడా మన గుండె మీద ప్రభావం చాలా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది సడన్గా ఫాస్ట్ అవ్వడం, స్లో అవ్వడం, ఇలా రకరకాల విషయాల్లో మన గుండె సతమతమవుతూ ఉంటుంది. కాబట్టి మానసికంగా కూడా మనం చాలా స్థిరంగా ఉండటం అనేది అవసరం. మానసికంగా స్థిరంగా ఉండాలి అంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటంటే, మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం కదా, లెట్ ఇట్ గో, జరిగేది జరగని అనుకుంటాం కదా, అలాంటి భావన మనం కొంచెం పెంపొందించుకోవాలి. లెట్ ఇట్ గో, ఎలా జరుగుతుందో అలా జరగని అనుకోవాలి. ఎందుకంటే మనం పాత విషయాలు చాలా వరకు మనసులో పెట్టుకుంటూ ఉంటాము, జరిగింది తలుచుకుంటూ ఉంటాము. అలాగే ఏదైనా నష్టం జరిగితే దాన్ని పదే తలుచుకుంటూ ఉంటాము. వీటి వల్ల ఏంటంటే
గుండె పైన చాలా ఒత్తిడి పడుతుంది. ఈ ఆలోచనల వల్ల చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి పాత విషయాలు ఎక్కువగా ఆలోచించకూడదు, ప్రశాంతంగా ఉండాలి. నష్టం జరిగినా అది దాని గురించి ఎక్కువ ఆలోచించుకొని మైండ్లో పెట్టుకొని బాధపడటం వల్ల కూడా మనం రోజు చేసే కార్యక్రమాలు, అలాగే మన ఆలోచన, ఇవన్నీ కలిసి ఒత్తిడి మన గుండె పైన పడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే యాక్సెప్టెన్స్, ప్రతిదీ మనం ఆమోదించాలి. ఏ పని చేసినా అలాగే ఏం ఆలోచిస్తున్నా పరిస్థితిని బట్టి ప్రతి పరిస్థితి మనం ఫస్ట్ ఆమోదించాలి. ఆమోదించడం నేర్చుకున్నా కూడా మనం కుదుటపడతాం. ఇది కూడా మానసికంగా దృఢంగా ఉండడానికి మనకు చాలా సహాయపడుతుంది. ఫస్ట్ మనం ఆమోదించి మనం చేస్తున్న పనిని మనం ఆమోదించాలి. అలాగే దానికి తగ్గ నిర్ణయం తీసుకోవాలి. ఈ రకంగా కూడా మనం మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాం. ఈ 2 రూల్స్ ఫాలో అవుతే మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల మనం మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఈ గుండెకి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన ఆసనాలు చూద్దాం. ముందుగా మనం వేసే ఆసనం కోసం ఇలా కూర్చోవాలి. ఇది దండాసనం. ఇలా కూర్చోవాలి. నిదానంగా దిన ఎడమ చేయ ఇలా ఈ రకంగా తిరగాలి. తిరిగి నిదానంగా ఇటువైపుకి ఫ్లోర్ వైపుకి ఇలా వంగాలి. కాళ్ళు స్ట్రైట్గా అలాగే ఉండాలి. తల, మెడ, నడుము ఇలా ఫ్లోర్ వైపుకి ఇలా వంచాలి. ఇలా ఎంతవరకు వంగగలిగితే అంతవరకు నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వంగాలి. ఇలా కొంచెం సేపు. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేద్దాం. ఫస్ట్ ఇలా కూర్చోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస వదులుతూ నిదానంగా ఇలా భూమి వైపుకి. మళ్ళీ నిదానంగా రావాలి. దండాసనలో రిలాక్స్ అవ్వాలి. ఇది భూనమనాసన అంటారండి. ఇలాగే మనం ఇంకొక వైపుకి కూడా, కుడివైపుకి కూడా ఫస్ట్ ఇలా దండాసనంలో కూర్చోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ఇలా భూమి వైపుకి. మళ్ళీ చక్కగా పైకి రావాలి, రిలాక్స్ అవ్వాలి. తల, మెడ రిలాక్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా మనం 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడం వైపు ఈ ఆసనం చేయొచ్చు. ఇప్పుడు మనం వేయబోయే 2వ ఆసనం సర్పాసనం. దానికి ఈ రకంగా చేతులు 2 ఇలా పెట్టాలి. తల, మెడ ఇలా పైకి లేపాలి. ఇలా కుడివైపు, ఇలా ఎడం వైపు ఇలా ట్విస్ట్ చేస్తూ చూడాలి. ఈ రకంగా 10 నుంచి ఇలా. తర్వాత నిదానంగా వజ్రాసనంలోకి రావాలి. ఈ రకంగా 10 నుంచి 15 సార్లు వరకు చేయొచ్చు. వజ్రాసనంలోకి వచ్చి ఇలా సుఖాసనంలో రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన 2 ఆసనాలు గుండె యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ 2 ఆసనాలు శారీరక పరిస్థితిని బట్టి, అలాగే మీకు ఏమైనా వెన్నుపూస సమస్య ఉన్నా, అలాగే ఎక్కువ బరువున్నా కూడా ఈ ఆసనాలు చేయకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆసనాలు హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళే ట్రై చేయాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సలహా పాటించి మాత్రమే ట్రై చేయాలి. ఈ ఆసనాలు ప్రతిరోజు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, ఇలాంటి ఆసనాలు కూడా చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.